అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి ఏవై శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన దివ్యాంగులకు ట్రైసైకిళ్లను, వినికిడి పరికరాలు, బ్యాటరీ సైకిళ్లను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ మాట్లాడుతూ అంగవైకల్యం అనేది ఆత్మస్థైర్యాన్ని కృంగదీస్తుందని, దివ్యాంగులంతా మనోధైర్యంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల స్థాయి అధికారులు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కాలేజీలో ఈరోజు దివ్యాంగుల కోసం ఒక శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. భారత ప్రభుత్వ సంస్థ అలింకో ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు 385 మందికి 77 లక్షల రూపాయలతో సుమారుగా 680 ఉపకరణాలని వారి ప్రయోజనం కోసం, దివ్యాంగుల ప్రయోజనం కోసం అందజేయటం జరిగింది. నవంబర్ 6వ తారీఖున ఒక క్యాంపు కండక్ట్ చేశారు. ఆ క్యాంపులో రకరకాలైన ఈ డిసెబిలిటీస్, అంగవైకల్యాలను గుర్తించడం జరిగింది. 7 నెలల క్రితం ఈ వికలాంగులకి ఏదైతే ఉపకరణాలు అవసరమో ఈ క్యాంప్లో మేము ప్రత్యేకంగా మా జేసీ తరఫున మేము కృషి చేసామండి. చాలా ఎక్కువ మంది రప్పించడానికి ప్రయత్నం చేసాం. మా శాస్త్రసభ్యుల వాళ్ళకి ముందు నుంచి కూడా మేము ఈ వెహికల్స్ కోసం చాలాసార్లు మేము నిర్వహించడం జరిగింది. అంటే పట్టణ అమలాపురానికి 400 వెహికల్స్ ప్రతి ఎంపీ గారు ప్రోత్సాహంతో అనేక సార్లు ఈ 2 వెహికల్స్ అని రప్పించగలిగారు. కానీ మా నియోజకవర్గానికి ఇంతవరకు కూడా ఒక వెహికల్ కూడా ఇంతవరకు రాలేదండి. నిజంగా ఒక అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి, ఒక ఐఏఎస్ చేసిన వ్యక్తి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం నిజంగా మనకు చాలా చాలా అదృష్టంగా ఉందని చెప్పాలంటే. అందులో నమోదు చేసుకున్న తర్వాత ఆ రకంగా నమోదు చేసుకున్నటువంటి బెనిఫిషరీస్ 385 మంది బెనిఫిషరీస్ని గుర్తించి వారికి 650 ఉపకరణాలు, అంటే ఇక్కడ ఎందుకు ఉపకరణాలు ఎక్కువ వస్తుందంటే ఒక్కొక్క బెనిఫిషరీకి 2 నుంచి 3 కూడా ఇవ్వచ్చు. ఒక ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు అనుకోండి, 80% 90% వారికి ఒక బ్యాటరీ సైకిల్, ఒక వీల్ చైరు, క్రచెస్,